హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ బెన్ సర్కిల్కి ఈనాడు ఆఫీస్కి అతి సమీపంలో ఒక స్టాండ్ లోన్ 3 BHK ఫ్లాట్ అనేది రీసేల్కి వచ్చిందండి. ఇది మొత్తం 5 ఫ్లోర్స్ గల ప్రాజెక్టు. ఈ వీడియోలో అయితే మనకి ఒక ఫ్లాట్ రీసేల్కి వచ్చింది. ఇది 2nd ఫ్లోర్లో ఉంది. ఈ ఫ్లాట్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్లాట్ చూపించే ముందు స్టేర్ కేస్ ఇక్కడ వచ్చిందండి. గ్రానైట్ స్టెప్స్, ఎస్ఎస్ రైలింగ్ అంతా ప్రొవైడ్ చేశారు అక్కడ. అలాగే లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. షిండ్లర్ బ్రాండెడ్ లిఫ్ట్ ఇచ్చారు ఎలివేటర్ వచ్చేవాటికి. అలాగే చుట్టూ కూడా చూడొచ్చు గ్రానైట్ క్లాడింగ్ అంతా కూడా చేయించడం జరిగింది. అలాగే ఈ ఫ్లాట్కి ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా వస్తుందండి. స్పేషియస్ సిట్అవుట్ ఏరియా వచ్చింది. ఫ్లోరింగ్ అంతా కూడా చూడొచ్చండి, గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. WPVC మెటీరియల్ యూజ్ చేసి చేయించిన సీలింగ్ వర్క్ అంతా కూడా. అలాగే లైట్స్ అవి కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి చూడొచ్చండి, ఈ సైడ్ వచ్చేపాటికి మనకి షూ ర్యాక్, అలాగే ఇది ఒక రాక్ స్ట్రక్చర్తో మనకి మొత్తం వాల్ అంతా కూడా డిజైన్ చేయించడం జరిగింది. ఇంకా ఫ్లాట్కి ఇది సింహద్వారం అండి. ఇక్కడ వచ్చేపాటికి సింహద్వారం వచ్చింది. చక్కటి టేక్వుడ్ యూజ్ చేసి మంచి డిజైనర్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అంతా చేయించడం జరిగింది. అది కూడా మీరు గమనించవచ్చు. ఇంకా లోపల చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ముందుగా అయితే ఇది ఒక గెస్ట్ లాబీ అండి. డ్రాయింగ్ రూమ్ గెస్ట్ లాబీ లాగా వచ్చింది. చూడొచ్చు సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్. ఫ్లాట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలా సేల్ చేస్తారండి. ఇక్కడ కూడా చూడొచ్చు ఆ రాక్ స్ట్రక్చర్తో మనకి టీవీ యూనిట్ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం టీవీ కావాలంటే టీవీ, లేకపోతే ఇక్కడ ఏదైనా షోపీస్ కావాలంటే షోపీస్ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉందండి. అండ్ ఇదంతా కూడా మనకి గెస్ట్ లాబీ కింద ఇచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న బ్లైండ్స్ కానీ ఏదైతే ఉందో ఫ్లాట్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం కూడా అలాగే ఇచ్చేస్తున్నారండి, అలాగే సేల్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కదండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అవడంతో మనకి ఈ సైడ్ వచ్చేపాటికి మనకి ఒక బాల్కనీ కూడా వచ్చింది ఈశాన్యం వైపు. అలాగే ప్రతి చోట కూడా ఆల్మోస్ట్ మనకి ఈ మస్కిటో నెట్టెడ్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సైడ్ వచ్చిన బాల్కనీ కూడా ఒకసారి చూద్దాము. ఇది బాల్కనీ అండి. మొత్తం కూడా మనకి ఎస్ఎస్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు చక్కగా. అలాగే ఇటు ఒక బాల్కనీ వచ్చిందండి. ఇది కూడా బాల్కనీ వస్తుంది. ఇది మెయిన్ లివింగ్ రూమ్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. అటు నుంచి వచ్చినప్పుడు చూద్దాము. ఇక లోపల చూద్దామండి. ఫ్లాట్ లోపల ఇది వచ్చేపాటికి ఫ్యామిలీ లివింగ్ రూమ్ అండి. చూడొచ్చు, చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్యామిలీ లివింగ్ రూమ్ వచ్చేపాటికి. చాలా నీట్గా డిజైన్ చేయించిన ఫ్లాట్ అండి. ఓనర్ ఏంటంటే అనుకోకుండా ఒక 6 months వరకు ఉన్నారు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవడంతో అటువైపు షిఫ్ట్ అయిపోవడంతో ఈ ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారు. ఇది చక్కటి టీవీ వాల్ యూనిట్ వచ్చిందండి. ప్రొఫైల్ లైటింగ్తో చక్కటి టీవీ వాల్ యూనిట్, ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో స్పేస్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి మనకి పూజ గది అనేది సపరేట్గా వచ్చింది ఫ్రెండ్స్. పూజ గది డిజైన్ కూడా చూడొచ్చు, చాలా మంచి డిజైన్తో పూజ గది చేయించడం జరిగింది. పూజ గది కూడా స్పేషియస్గా వచ్చిందండి. సో నెక్స్ట్ మనం కిచెన్ కమ్ డైనింగ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ చూడబోయేది ఇదంతా కూడా మనకి కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా కింద వస్తుంది. ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అండి. కిచెన్ స్పేస్కి సంబంధించిన స్పేస్ కూడా చూడొచ్చు. చక్కటి స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. బాస్కెట్స్ అవి కూడా చక్కగా స్పేషియస్ బాస్కెట్స్ వచ్చినాయి. ఇదంతా కూడా స్టోరేజ్ వచ్చిందండి. అలాగే ఇక్కడ ప్యాంట్రీ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ప్యాంట్రీ కూడా ఉంది ఇక్కడ. అలాగే వీళ్ళు చిమ్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి. క్రాంప్టన్ కంపెనీ చిమ్నీ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేపాటికి స్పేషియస్గా వచ్చిన వాష్ ఏరియా వచ్చిందండి. చాలా స్పేషియస్ వాష్ ఏరియా వచ్చింది. మనం వాషింగ్ మిషన్, డిష్ వాషర్ అన్నీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ వచ్చింది. అలాగే వాల్ హ్యాంగర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది చెప్పే కదండి కిచెన్ కమ్ డైనింగ్ అని. సో ఇదంతా కూడా క్రాకరీ యూనిట్ వచ్చిందండి. ప్రొఫైల్ గ్లాస్ విత్ ప్రొఫైల్ లైటింగ్ చూడొచ్చు, చాలా చక్కగా ఇచ్చారు డిజైన్ అంతా కూడా. అండ్ ఈ సైడ్ వచ్చేపాటికి మనకి ఒక బాల్కనీ వచ్చిందండి. బాల్కనీతో పాటు ఒక హ్యాండ్ వాష్ సింక్ కూడా ఈ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రతి చోట కూడా ఎస్ఎస్ గ్రిల్స్ అయితే ఇచ్చేసారండి. సో లైఫ్ టైమ్ ఏది కూడా పాడవకుండా ఉంటుంది. మనం చూసే ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా రిమోట్ కంట్రోల్ ఫ్యాన్సే యూజ్ చేశారండి వీళ్ళు. అండ్
ఇక్కడ ఈ బ్లైండ్స్ కూడా చూడొచ్చు. అంటే మనం ఎక్కడికక్కడ ఈ ఓనర్ అయితే ఇలా డిఫరెంట్గా పార్టీషన్ చేయించేశారు. సో చాలా నీట్ డిజైన్తో చేయించుకున్న ఫ్లాట్ అండి. అండ్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ కాట్ అది కూడా వచ్చేసింది దీనికి. అలాగే సీలింగ్ వర్క్ అది కూడా చూడొచ్చు. అండ్ ఈ సైడ్ వచ్చేపాటికి మనకి టీవీ యూనిట్, డ్రెస్సింగ్ యూనిట్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ బెడ్రూమ్లో వచ్చేపాటికి మిట్సుబిషి హెవీ డ్యూటీ స్ప్లిట్ ఏసీ ప్రొవైడ్ చేశారు, అది కూడా వస్తుంది. అండ్ ఇంకా ఈ సైడ్ అంతా కూడా మనకి వార్డ్రోబ్ ఇచ్చేసారండి ఈ సైడు. అలాగే ఆ కార్నర్లో కూడా మనకు ఒక వార్డ్రోబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. బాత్రూంలో గీజర్స్తో పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అన్నీ కూడా ఉన్నాయి. బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చినాయి. సెరా బ్రాండెడ్ శానిటరీ ఫిట్టింగ్స్ అయితే యూజ్ చేశారు. సో ఫస్ట్ బెడ్రూమ్ చూసాము కదండి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. దీంట్లో కూడా ఒక స్ప్లిట్ ఏసీ ప్రొవైడ్ చేశారు మిట్సుబిషిది. అలాగే ఇక్కడ వచ్చేపాటికి స్లైడింగ్ వార్డ్రోబ్స్ అండి. ఆరిస్టో బ్రాండెడ్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కంప్లీట్ మోడ్యులర్ వార్డ్రోబ్స్ అండి ఇవి. సో బాగా ఎక్స్పెన్సివ్ మెటీరియల్ ఇది. అండ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో కూడా గీజర్ అది ప్రొవైడ్ చేశారు లోపల. అలాగే ఈ వార్డ్రోబ్కి వచ్చేపాటికి మనకి ప్రొఫైల్ లైటింగ్తో పాటు వస్తుందండి. అలాగే ఈ బెడ్రూమ్లో మనకి డ్రెస్సింగ్ యూనిట్ అది కూడా వచ్చింది. సో నెక్స్ట్ అయితే థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. గెస్ట్ థర్డ్ బెడ్రూమ్ చూసే ముందండి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అక్కడ వచ్చింది, సెకండ్ కిడ్స్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ ఆ సైడ్ వచ్చిందండి, అది కూడా చూద్దాము. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి, హాల్లో లివింగ్ రూమ్లో ఒక స్ప్లిట్ ఏసీ ప్రొవైడ్ చేశారు. ఇందాక చెప్పే కదండి మనకి ఒక సిట్అవుట్ ఏరియా లాంటిది బాల్కనీ వచ్చింది, అది లోపల లివింగ్ రూమ్లో చూద్దామని. సో ఇదేనండి అది. సో చక్కగా లివింగ్ ఏరియా సైడ్ కూడా ఒక మంచి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మనం బట్టలవి ఆరేసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా స్టోరేజ్ ఒకటి ప్రొవైడ్ చేశారండి. సో ఈ సైడ్ నుంచి మనం కావాలనుకుంటే ఫస్ట్ ఉన్న మన గెస్ట్ లాబీకి కూడా వెళ్ళిపోవచ్చండి. సో అన్ని రకాల కూడా మనకి స్పేషియస్గా వెంటిలేషన్ పరంగా ఎక్సలెంట్గా ఉన్న ఫ్లాట్ ఇది. అండ్ ప్రతి చోట కూడా ఈ మస్కిటో నెట్టెడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఇది థర్డ్ బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్స్ వచ్చేవాడికి స్లైడింగ్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ అది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ అది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేవాడికి దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. దీంట్లో కూడా ఒక గీజర్ అది ప్రొవైడ్ చేశారు. ప్రతి బెడ్రూమ్లో కూడా చూడొచ్చు వాల్ టైల్స్ అనేవి పై వరకు క్లాడింగ్ చేంజ్ చేశారు. సీలింగ్ కూడా డిఫరెంట్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి WPVC సీలింగ్తో. సో ఫ్రెండ్స్ చూశారు కదండి, ఈ మంచి లగ్జరీస్ అని చెప్పుకోవచ్చు 100%. ఇది ఒక స్టాండ్ అలోన్ ఈస్ట్ ఫేసింగ్ రీసేల్ ఫ్లాట్, అది కూడా మన బెంచ్ సర్కిల్ ఈనాడు ఆఫీస్కి చాలా దగ్గరగా వచ్చిన ప్రాజెక్ట్ అండి. ఇది మొత్తం 5 ఫ్లోర్స్. ఇది దీంట్లో వచ్చి సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. చాలా మంచి వర్క్ చేయించుకున్నారండి. కానీ అనుకోకుండా చెప్పే కదా, ఒక 6 మంత్స్ నుండి సారోళ్ళు ట్రాన్స్ఫర్ అవడంతో హైదరాబాద్ వెళ్ళారు. ఇంకా ఫ్లాట్ డైమెన్షన్స్ వచ్చేప్పటికి ఇది 2410 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 2070 SFT వస్తుంది. యూడిఎస్ వచ్చేవాడికి 80 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 1,85,00,000 చెప్తున్నారండి. మీరు ఇప్పుడు ఎలాగైతే చూస్తున్నారో యాసిస్ అన్నీ ఇలాగే ఇచ్చేస్తారు. మనకి జస్ట్ రీపెయింటింగ్ వర్క్, అది మైనర్ వర్క్స్ అంటే మైనర్ వర్క్స్ ఉంటాయి ఫ్లాట్కి. మిగతాదంతా కూడా ఎక్సలెంట్గా ఉంది. దీనికి 2 కార్ పార్కింగ్ వస్తుంది, జనరేటర్ ఉంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ కూడా వస్తుందండి. లిఫ్ట్ అన్నీ చూపించేసే కదండి, సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి.
సో ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఎలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాము. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ అండి, మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాళ్ళందరూ గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.